హాయ్ అండి, మన ఛానల్లో ఈరోజు శనగపప్పు బీరకాయ కర్రీ చూద్దామా. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కళాయి పెట్టుకొని కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. తర్వాత మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై చేయాలి ఆయిల్లోని. ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇవి మనం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి ఆనియన్స్ అనేవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. మనకు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం 1/2 కిలో బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు ఇందులో వేసుకొని మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ మనకి ఆనియన్స్ లో బాగా కలిసేలాగా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత మనం పైనుంచి ఒక మూత పెట్టి బీరకాయ ముక్కలన్నీ బాగా మగ్గించుకుందాం ఆయిల్లోని. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం మనం ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. ఇది మసాలా కారం అండి. కారం కూడా వేసుకున్న తర్వాత మనం ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ తోటి. ఈ కారం బాగా కలుపుకొని కారం స్మెల్ అంతా పోయే వరకు మనం ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు. తర్వాత ముందుగా నానబెట్టి ఉడికించిన శనగపప్పు 1 కప్పు ఇందులో వేసుకుంటున్నానండి. ఈ మొత్తం మనకి ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే మగ్గనిచ్చి కూడా దించుకోవచ్చు. లేదంటే మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం కర్రీలాగే చేస్తున్నాను. అప్పుడు మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం చాలా తక్కువ వాటర్ వేసాను. ఇది మొత్తం మనం ఇలా మూత పెట్టి మగ్గించుకొని లాస్ట్లో ఇందులో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమేనండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.